ఒక 150 మీటర్ల పొడవున్న ఒక రైలు ఉంది. దాని యొక్క పొడవు 150 మీటర్లు. దాని యొక్క పొడవు 150 మీటర్లు. 500 మీటర్ల పొడవున్న ఒక వంతెనను రైట్ 30 సెకండ్లలో దాటుతుంది. ఇక్కడ చూడండి సార్, ఇదేమో ఒక బ్రిడ్జ్ లెంత్ ఎంత? 500 మీటర్లు. 500 మీటర్లు ఎంతసేపులో దాటుతుంది? 30 సెకండ్లలో దాటుతుంది. 30 సెకండ్లలో దాటుతుంది. ఒక ట్రైన్ ఏమో కాన్స్టెంట్ స్పీడ్ తోటి వెళ్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఈక్వేషన్ లేకుండా చేద్దాం సార్. ఒక ట్రైన్ ఒకే స్పీడ్ తోటి రైట్ వెళ్తుంది. స్పీడ్ అనేది కాన్స్టెంట్ అయినప్పుడు డిస్టెన్స్ అనేది టైంకి ప్రపోర్షనల్. సో మొత్తము డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తుంది? ఇది 150 మీటర్లు, ఇది 500 మీటర్లు. మొత్తము 650 మీటర్లు వెళ్ళడానికి నాకు ఎంత టైం పట్టింది? 30 సెకండ్లు పట్టింది. 650 మీటర్లు వెళ్ళడానికి 650 మీటర్స్ వెళ్ళడానికి ఎంత టైం పట్టింది? 30 సెకండ్లు పట్టింది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? ఆ ట్రైన్ ఇంకో ప్లాట్ఫామ్ లెంత్, ఇదేమో 150 మీటర్లు, అది ఇంకో ప్లాట్ఫామ్ లెంత్ను దాటుతుంది. ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఎంత? 370 మీటర్స్. 370 మీటర్స్ అంటే 520 మీటర్స్కి ఎంత? 520 మీటర్స్కి ఎంత? 520 మీటర్స్కి ఎంత? నా ఇక్కడ చూస్తే సార్ 520/650 520/650 ఇంటూ 30. 13 5s are 13 4s are 4 5 6s are 4 6s are ఎంత? 24. ఆన్సర్ ఎంత? 24. I hope the idea it is clear. A train with an uniform speed passes a platform. ఒక ట్రైన్ ఉంది, దాని స్పీడ్ ఏమో కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, అది స్పీడ్ ఏమో కాన్స్టెంట్ అన్నాడు. ఎప్పుడైతే ఈ పాయింట్ ఉందో, ఎప్పుడైతే మనకు స్పీడ్ కాన్స్టెంట్ అన్నాడో డిస్టెన్స్ ఏమవుతుంది? చాలా లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. డిస్టెన్స్ అనేది టైంకి ప్రపోర్షనల్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, డిస్టెన్స్ ఏంటి? ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అవుతుంది. ఇది చూడండి సార్ ఒకసారి. ఒక ట్రైన్ ఒక ప్లాట్ఫామ్ని క్రాస్ అయినప్పుడు మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్. అది ఎంతసేపులో దాటుతుంది? 120. అది 17 సెకండ్స్లో దాటుతుంది. 17 సెకండ్స్లో దాటుతుంది. ప్లాట్ఫామ్ లెంత్ మనకి ఇచ్చాడు సార్, ఎంత? 122 మీటర్స్. ఎల్టీ ప్లస్ 122 ఎంత సార్? 17 సెకండ్లు. ఎల్టీ ప్లస్ 122 ఎంత? 17 సెకండ్లు. అదే ఇంకో బ్రిడ్జ్ని దాటితే ఎల్టీ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ 210 మీటర్స్ ఎంత సార్? 25 సెకండ్స్. ఒకసారి ఏమో ప్లాట్ఫామ్ని దాటినప్పుడు 17 సెకండ్లు పడుతుంది. ఇంకోసారి ఏమో బ్రిడ్జ్ని దాటినప్పుడు 25 సెకండ్లు పడుతుంది. డిస్టెన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం. ఇదేమో ఒక ట్రైన్ ప్లాట్ఫామ్ని దాటినప్పుడు ఎల్టీ ప్లస్ ఎల్పి, ఒక ట్రైన్ బ్రిడ్జ్ని దాటినప్పుడు ఎల్టీ ప్లస్ ఎల్బి. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎంత పెరిగింది? 8 సెకండ్లు ఎక్స్ట్రా పెరిగింది. 8 సెకండ్లు ఎక్స్ట్రా ఎందుకు పెరిగింది? ఇక్కడ కొంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఎంత ట్రావెల్ చేస్తుంది? 88 మీటర్లు. డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి టైం కూడా ఎక్కువ తీసుకున్నాను. 88 మీటర్లకు 8 సెకండ్లు. 88 మీటర్లకు 8 సెకండ్లు అంటే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఏమవుతుంది? 88/8 11 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్లో ఏమన్నాడు సార్? కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు. అంటే ఇంటూ 18/5. దయచేసి క్యాల్కులేషన్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్గా మార్చుకోవడానికి 18/5 చేశాను. 11 అనేది ప్రధాన సంఖ్య. 11 ఇంటూ ఎనీ నంబర్. ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. 11 యొక్క భాజనీయత సూత్రము 5 + 4 9, 9 - 6 3. ఇది కాదు. 5 + 3 8, 8 - 7 1. ఇది కాదు. రైట్. 6 + 3 9, 9 - 7 2. ఇది కాదు.
ఇది కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ?